అందరికీ నమస్కారం. నేను మీ మురళి. మీరు భారతీయులేనా? అయ్యో, మేము ఇండియాలో ఉంటున్నాం కదండి, భారతీయులం కాకపోతే ఏంటి? మీరు భారతీయులైతే రుజువు ఏంటి? అయ్యో, మా దగ్గర ఆధార్ ఉందండి, పనవు. అయ్యో, మా దగ్గర ఓటర్ ఐడి ఉందండి, అస్సలు పనవు. మరి మీరు భారతీయులని ప్రూవ్ చేసుకోవడానికి రుజువేంటి? ఏమో. నిజంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీరు భారతీయులో కాదో తెలుసుకోవడం ఎలాగా? చాలా కష్టం. ఎందుకు అనంటే ఓటర్ ఐడి ఉంది, కానీ అది నేను ఓటు వేయడానికి మాత్రమే, కానీ పౌరసత్వానికి గ్యారంటీ కాదు. ఆధార్ కార్డు ఉంది, అది కూడా నా గుర్తింపు కార్డు కాదు, బయోమెట్రిక్ చిరునామా మాత్రమే తప్ప నేను దేశ పౌరుడిని అని అనడానికి రుజువు కానే కాదని సుప్రీంకోర్టు మొన్నే తేల్చేసింది. ఇక పాన్ కార్డు ఉంది, అది నేను పన్నులు కట్టడానికి పనికొచ్చే ఒక ఆదాయ పన్ను శాఖ కాగితం తప్ప అది ప్రూఫ్ ఎలాగవుతుంది? ఇక చిట్ట చివరిగా దేశ సరిహద్దులు దాటడానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన నిబంధనలతో జారీ చేసే పాస్పోర్ట్ ఉంది, అది కూడా కాదే. పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్పోర్ట్ అనేది కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమే తప్ప అది పౌరసత్వానికి తిరిగిలేని సాక్ష్యం కాదు అని ప్రకటించింది. మరి ఇప్పుడు మీరు భారతీయులని గ్యారంటీ ఏంటి? మరి ఎన్ని సామాన్య మానవుడు, సామాన్య పౌరుడు నేను భారతీయుడు అని నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక ఆధారం ఏంటి? అసలు నేను భారతీయుడు అని చెప్పుకోవడానికి మన దగ్గర ఆధారాలు ఏమున్నాయి? మీ దగ్గర ఏమున్నాయి? నా దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు నేను చెప్పినవి మాత్రమే ఉన్నాయి. మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రాగా ఉన్నాయా? మరి ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులు అని చెప్పుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉండాల్సిన పత్రాలు ఏంటి? అసలు మనం భారతీయులు అని నిరూపించుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏ బ్యూరోక్రాట్ సర్టిఫికేట్ ఇస్తే వాడు పౌరుడు అవుతాడు? ఇది మన దౌర్భాగ్య వ్యవస్థదా లేక ప్రభుత్వాలదా? మనం భారతీయులు అని ఎలా చెప్పుకోవాలి? ఐడెంటిఫికేషన్ ఏంటి? మన దేశంలో ఉంటూ, మన దేశంలో తింటూ, మన దేశంలో బ్రతుకుతూ మనం భారతీయులం అని చెప్పుకోవడానికి సరైన ప్రూఫ్ ఏముంది మన దగ్గర? ఆధార్ కార్డు కాదంటున్నారు, పాన్ కార్డు కాదంటున్నారు, రేషన్ కార్డు కాదంటున్నారు, లేదా పాస్పోర్ట్ కాదంటున్నారు. ఇంకేంటి? ఏం కావాలి? సదరు భారతీయుడు, నేను భారతీయుడిని అని ప్రూవ్ చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికేట్ కావాలి? ఏ బ్యూరోక్రాట్ సర్టిఫికేట్ ఇస్తారు? ఏది ఇస్తే పౌరుడు అవుతాడు? ఏం జరుగుతుంది అసలు మన భారతదేశంలో? నిజంగా మన భారతీయులు అని చెప్పుకోవాలని అనుకుంటే ఎట్లా చెప్పుకుంటాం? మన దేశంలో పౌరసత్వం లీగల్ స్టేటస్ అసలు సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే, భారత రాజ్యాంగం 1955 సంవత్సరంలో పౌరసత్వ చట్టం ప్రకారం మన దేశంలో పౌరసత్వం అనేది ఒక లీగల్ స్టేటస్ మాత్రమే తప్ప అది ఏదో ఒక సింగిల్ డాక్యుమెంట్తో ముడిపడి ఉన్నది కాదు. కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తున్నట్లు 1967 పాస్పోర్ట్ చట్టంలో సెక్షన్ 20 ప్రకారం ప్రభుత్వం అనుకుంటే భారతీయుడు కానీ విదేశీయుడికి కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పాస్పోర్ట్ లేదా ట్రావెల్ డాక్యుమెంట్ జారీ చేసే అధికారం ఉంటుంది. అలాగే 2013లో బాంబే హైకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది కూడా. చట్టం ప్రకారం ఇవన్నీ నిజాలే కావచ్చు, కానీ నిరక్షరాస్యులు, నిరుపేదలు నిండిన ఈ దేశంలో ఒక సామాన్యుడి కోణంలో ఆలోచిస్తే ఇది అత్యంత గందరగోళమైన భయాందోళన రేకెత్తించే అంశం. నిజంగా ఎలా అంటే, ఇప్పటి వరకు మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు ఉండాలి, అలాగే స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఆధార్ కార్డు ఉండాలి, అలాగే మన పాస్పోర్ట్ కావాలంటే ఆధార్ కార్డు ఉండాలి. ప్రతి దానికి ఆధార్తో ముడిపెట్టేటటువంటి వ్యవస్థలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, ప్రభుత్వేతర సంస్థలు కానివ్వండి, ప్రతి ఆధార్తో ముడిపెడుతున్నాయి కదా. మరి ఆధార్ ఉంటే భారతీయుడు కాదా? కాదు. మరి ఇంక ఎలా భారతీయుడని నిరూపించుకోవాలి? సాధారణంగా ప్రతి ఒక్కరికి ఆధార్ అనేది మన హక్కు అని తీసుకొచ్చారు. ఆధార్ కార్డు మనం తీసుకున్నాము, ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉంది. ఇక దేశంలో మిగిలిన ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి నిరుపేదలు కానివ్వండి, లేదా స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆధార్ కార్డు తప్ప మిగిలిన పాస్పోర్ట్లు, వీసాలు, అలాగే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, మరి ఇంకా మనం పాన్ కార్డులు ఇవన్నీ వాళ్ళకు ఉండకపోవచ్చు. ఓన్లీ ఆధారే మీకు భారతీయ పౌరసత్వం ఇస్తుందా అని అంటే ఇవ్వదు అని చెప్పేస్తే ఇంకా భారతీయ పౌరుడు ఎక్కడ బతకాలి, ఎలా బ్రతకాలి? ఒక సామాన్యుడిగా నేను భారతీయుడిని ఎలా చెప్పుకోవాలి? భారత్లో భారతీయ తల్లిదండ్రులకు పుట్టిన వారికి మాత్రమే వారసత్వమా? ఓకే, అదే అనుకుందాం. ఒక వ్యక్తి పౌరసత్వాన్ని అతను పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పుట్టుక, వారి నివాస స్థలం ఆధారంగా నిర్ణయిస్తారు. బాగుంది, అది చాలా బాగుంది, చాలా మంచి పని కూడా. ఉదాహరణకు ఒక వ్యక్తి 1987 సంవత్సరంలో
జనవరి 1 కంటే ముందు ఇండియాలో పుట్టుంటే లేదా అతని తల్లిదండ్రులు ఇక్కడ పుట్టుంటే బర్త్ సర్టిఫికేట్, ల్యాండ్ డాక్యుమెంట్లు, స్కూల్ రికార్డులు వంటివి ఉంటే అవి పౌరసత్వ నిరూపణకు సాక్ష్యాలుగా మారతాయి. కానీ ఉంటాయా? ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ 1980కి ముందు బర్త్ సర్టిఫికేట్లు ఎక్కడ వచ్చాయి? ఇప్పుడు లేటెస్ట్గా బర్త్ సర్టిఫికేట్లు వచ్చాయి. అలాగే ల్యాండ్ డాక్యుమెంట్లు అప్పుడు ఉన్నాయి, స్కూల్ రికార్డులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు స్కూల్ రికార్డ్స్ మెయింటైన్ అవుతాయా? స్కూల్ రికార్డ్స్ ఉంటాయా? మరి అవి భారతీయ పౌరసత్వకు నిరూపణ సాక్ష్యాలుగా మారుతాయి అని అనుకుంటే ఏదో కష్టపడి తీసుకొస్తారు. అంటే ఒకే ఒక కార్డు లేదా సర్టిఫికేటు మనల్ని పౌరుడిగా మార్చవు. మరి అనేక ప్రభుత్వ రికార్డుల ద్వారా మనం భారతీయులను నిరూపించుకోవాల్సి వస్తుంది. నిజమే, అలాగే నిరూపించుకోవాలి. 80కి పూర్వం నుంచి మనం ఎక్కడైతే పుట్టామో, ఏ తల్లిదండ్రులకైతే పుట్టామో ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి లీగల్ డాక్యుమెంట్స్, అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి భూమి పత్రాలు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అప్పుడు ఆ రోజుల్లో ఇచ్చినటువంటి మనకి రేషన్ కార్డ్స్ మనకి ఎప్పటి నుంచో అప్పుడు పూర్వకాలంలో అంటే 80కి బిఫోర్ రేషన్ కార్డు అనేది ఒక బుక్లా ఉండేది. గులాబీ కార్డు, తెల్ల కార్డు అని 2 కార్డులు ఉండేవి. అప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఒక లీగల్గా ఒక సభ్యత్వం అనేది రేషన్ కార్డుకి ఉండేది. సభ్యత్వం మీన్స్ కుటుంబ సభ్యులు వీళ్ళు, ఈ అబ్బాయి తల్లిదండ్రులు వీళ్ళు, ఈ అమ్మాయి తల్లిదండ్రులు వీళ్ళు, ఇట్లా ఉండేది. తర్వాత కాలక్రమేణా కొన్ని మార్పులు వచ్చాయి. తర్వాత ఆధార్ కార్డు వచ్చింది. ఆధార్ కార్డుకు ముందుకు రేషన్ కార్డే మనకు దిక్కు. అయితే ఇట్లా మనం ప్రభుత్వం చెప్తున్న టెక్నికల్ లాజిక్ ఇదే అయినప్పటికీ భారతీయులమైన నిరూపించుకోవాలి అని అనుకుంటే 80కి ముందు ఉన్నటువంటి లీగల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి బర్త్ సర్టిఫికేట్స్ కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి స్కూల్ సర్టిఫికేట్స్ కానివ్వండి, వాట్ ఎవర్ అప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉన్నప్పటికీ మరి క్షేత్రస్థాయిలో ఒక ఎస్ఐఆర్ సర్ బిఎల్ఓ లేదా ఒక చిన్న రెవెన్యూ అధికారి అనుకుంటే ఏ పౌరసత్వాన్ని అయినా ప్రశ్నించే ప్రమాదకరమైన ఒక లూప్ హోల్ వ్యవస్థ సృష్టించింది నిజంగా. అయితే ఒక భారతీయుడిగా ఇన్ని కార్డులు గుర్తింపు కోసమేనా అంటే దేశంలో ఒకవైపు డిజిటల్ ఇండియా అంటూ మనం ముందుకెళ్ళిపోతున్నాం, ప్రతిదానికి ఆధారాలు లింక్ చేస్తున్నాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బ్యాంక్ ఖాతాల నుంచి సిమ్ కార్డుల వరకు అన్నింటికి కూడా ఆధారే. నిజంగా చెప్పాలంటే ఒక పోలీస్ వ్యవస్థ కూడా దేన్నైనా మనం ట్రాక్ చేయాలన్నా లేదంటే దేన్నైనా మనం ట్రాకింగ్ సిస్టంలో మనం పట్టుకోవాలన్నా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. మనం ఒక గ్యాస్ని బుక్ చేయాలంటే అంటే ఒక గ్యాస్ కార్డు మనం పొందాలి అని అనుకుంటే దానికి ఆధార్ కార్డు ఉండాలి. ఇందాక నేను చెప్పినట్టు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఉండాలి. కనీసం సిమ్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ కార్డు ఉండాలి. ప్రతిదానికి ఆధార్ కార్డు ప్రామాణికం అయినప్పుడు ప్రభుత్వం ఆధార్ కార్డు ఉన్న వాళ్ళని భారతీయ పౌరుడిగా ఎందుకు గుర్తించదు అని అంటే దానికి చాలా లూప్ హోల్స్ వెతుకుతున్నాయి చట్టాలు, ప్రభుత్వాలు, అలాగే మనం రాసుకున్నటువంటి రాజ్యాంగాలు. ఇలా ఒకటి కాదు, ప్రతిదీ మనకు సమస్యే. తీరా పౌరసత్వం విషయానికి వచ్చేసరికి అది కేవలం గుర్తింపు కార్డే అనడం సామాన్యుడిని వంచడమే అవుతుంది అనేది బహిరంగ సత్యం. ఒక పౌరుడికి పాస్పోర్ట్ ఇచ్చే ముందు ఇంటెలిజెన్స్, లోకల్ పోలీస్ వెరిఫికేషన్లో రేషన్ కార్డులు, తాత ముత్తాతల వివరాలు అన్నింటినీ వడపోసి సంతృప్తి చెందిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం పాస్పోర్ట్ ఇస్తుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎవరైనా ఒక పాస్పోర్ట్ని మనం అప్లై చేసుకోవాలని అనుకుంటే పాస్పోర్ట్ అథారిటీ ఆఫీస్కి వెళ్ళి మనం అప్లై చేసుకుంటే వెంటనే వాళ్ళు ఇచ్చేసారు. మనకి దగ్గరలో ఉన్నటువంటి మన ఊరికి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వాళ్ళు కొన్ని పత్రాలు పంపిస్తే ఆ పత్రాలు పట్టుకుని అక్కడ పోలీసు అధికారులు మన ఇంటికి వస్తే వాళ్ళు అన్నీ చెక్ చేసి వెరిఫికేషన్ చేసి మన తాత ముత్తాతలే ఎవరు, మనం ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాం, మనకు ఉన్నటువంటి ఆ పోలీస్ కేసులు ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా చట్టపరమైన చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా కార్యకలాపాలు కొనసాగిస్తున్నావా, మన వంశంలో ఎవరైనా జైలుకి వెళ్ళి వచ్చారా, ఇన్ని చూసి పాస్పోర్ట్ ఇస్తుంది కదా. మరి అంత కఠినమైన ప్రక్రియ దాటి వచ్చిన పాస్పోర్ట్ను కూడా పౌరసత్వానికి గ్యారంటీ కాదు అని అంటే తప్పు ఎవరిది బాస్? తప్పు పౌరుడిదా? కాదే. పౌరులను నిరంతరం అనుమానించి నియంత్రించాలనుకునే శాసన వ్యవస్థదా? ఇక్కడ మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎలా అంటే మనం పశ్చిమ బెంగాల్ చూద్దాం. పశ్చిమ బెంగాల్లో 5,000 రూపాయలు ఇస్తే ఆధార్ కార్డు వచ్చేసిందట, 10,000 రూపాయలు ఇస్తే బర్త్ సర్టిఫికేట్ వచ్చేసిందట, 15,000 రూపాయలు ఇస్తే అక్కడ రేషన్ కార్డు వచ్చేసిందట. అంటే దీది అని చెప్పుకునే అది ఒక పెద్ద భూతం. ఇప్పటి వరకు కూడా మన దేశ పరువు తీయడానికి పుట్టినటువంటి కొందరు నాయకులు. అందుకనే అక్కడ ప్రజలందరూ కూడా సరైన గుణపాఠం చెప్తున్నారు. ఎవరైతే మమతా బెనర్జీ పార్టీకి చెందిన నాయకుడు ఉన్నాడో వాడికి చెప్పులు దండ వేయడం, కోడిగుడ్లతో కొట్టడం, ఇదే పని. గత కొన్ని సంవత్సరాలుగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయి ఇటువంటి దరిద్రులను ఇంతకాలం మనం పోషించామా అంటే అక్కడ ఉన్న పౌరులు కాదు,
బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5,000కి 10,000కి ఆధార్ కార్డులు ఇచ్చేయడం, రేషన్ కార్డులు ఇచ్చేయడం, ఓటర్ ఐడీలు ఇచ్చేయడం, వాళ్ళతో ఓట్లు వేయించుకోవడం, మళ్ళీ ఈవిడ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవడం, మళ్ళీ కేంద్రాన్ని వ్యతిరేకంగా మాట్లాడడం, కేంద్రంతో పోరాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే భారతదేశాన్ని తీసుకుని వెళ్ళి పక్కన దేశానికి తాకట్లో పెట్టేసింది ఇప్పటి వరకు. అటువంటి లూప్ పోల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే కార్డులు ఉన్నాయో, ఏవైతే మన దగ్గర ఉన్నటువంటి పేపర్లు ఉన్నాయి, ఆధార్ కార్డు, బ్యాంక్ కార్డు, సో ఈ పాస్పోర్ట్, ఇవన్నిటిని కూడా కాస్త ఇబ్బందికి పెట్టేటటువంటి సందర్భం. ఎందుకనంటే 5,000 10,000 రూపాయలకి అన్నీ దొరికేస్తున్నాయి. మరి దానికి సంబంధించినటువంటి భారతీయ పౌరుడిగా నిరూపించుకోవాలి అని అనుకుంటే ఎట్లా అన్నది ఇప్పుడు ప్రశ్న. మరి బంగ్లాదేశ్లో ఇవన్నీ పుట్టినప్పుడు కొన్ని లక్షల మంది ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి నెత్తి మీద మూటలు పెట్టుకుని తండోపతండాలుగా పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ పౌరులు పోతూనే ఉన్నారు, వెళుతూనే ఉన్నారు. నెలల కొద్దీ వాళ్ళు బార్డర్ దాటుతూనే ఉన్నారు. అంటే మమతా బెనర్జీ చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి దేశ రాజకీయాలనే శాసించింది, దేశ భద్రతకి చాలా వణుకు పుట్టించేటటువంటి సందర్భాన్ని తీసుకుని వచ్చింది ఆ మహాతల్లి. అందుకనే అక్కడ పౌరులు ప్రతి ఒక్కరూ కూడా చెప్పుల దండ వేయడం, అక్కడ ఆ టీఎల్సీ నాయకులకి కోడిగుడ్లతో కొట్టడం, ఊరు బయటికి తరివేయడం. మరి ఇట్లా అంగడిలో మనకు కావలసినటువంటి పౌరసత్వ కార్డులన్నీ పుట్టుకుని వస్తూ ఉంటే మరి నియంత్రించాలనుకునే శాసన వ్యవస్థది తప్పు అనుకోవాలా? లేదు, నిజాయితీగా ఉన్న పౌరుడికి భారతీయ పౌరసత్వం లేదు అని చెప్పేటటువంటి శాసన వ్యవస్థ తప్పు అనుకోవాలా? దేని తప్పు అనుకోవాలి? వ్యవస్థలు పౌరులకు రక్షణ కవచాలుగా ఉండాలి, కానీ వారి అస్తిత్వాన్ని ప్రతి క్షణం ప్రశ్నించేదిగా మారకూడదు. ఇప్పుడు మనం భారతీయులు అని చెప్పుకోవాలి అని అనుకుంటే, మన పూర్వకాలం నుంచి ఉన్నటువంటి తల్లిదండ్రులు వీళ్ళందరినీ కూడా చూడాలి అని అనుకుంటే, వాళ్ళ డాక్యుమెంట్లు కావాలని అనుకుంటే, ఆస్తిపత్రాలు కావాలని అనుకుంటే ఇన్ని అవుతాయి. మనం ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా నిరూపించుకోవాలంటే అన్నీ తీసుకుని వచ్చి నిరూపించుకోవాలా? మరి భారతీయ పౌరుడిగా నేను భారతీయ పౌరుడిని అని చెప్పుకోవాలి అంటే మన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆధార్ కార్డు కాదు, పాన్ కార్డు కాదు, పాస్పోర్ట్ కాదు, ఏది భారతీయుడిగా నిరూపించుకోవాలంటే మన దగ్గర ఉన్న పత్రాలు ఏంటి? ఏమీ లేవే. మరి ఈ గందరగోళాన్ని తొలగించి పౌరుడికి తన దేశంపై పూర్తి నమ్మకాన్ని, భద్రతని కనిపించాల్సిన కనీసం బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. మరి ఒక్కొక్క సందర్భంలో కోర్టులు ఆధార్ కార్డులు మీకు పౌరసత్వాన్ని నిరూపించలేవు అని చెప్తూ ఉంటే, ఒక్కొక్కసారి కొన్ని శాఖలు మీ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్లు మీరు భారతీయ పౌరులుగా నిరూపించలేవు అని అంటే, మరి భారతీయ పౌరుడుగా నిరూపించుకోవాలంటే మన దగ్గర ఉన్న ఏంటి? ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. త్వరలోనే దీనికి కరెక్ట్ అయిన సొల్యూషన్ దొరుకుతుంది అని మనం ఆశిద్దాం. మరి ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత బాగా కనపడుతూ ఉంది. అసలు భారతీయ పౌరులు అని మేము అనిపించుకోవాలంటే మా దగ్గర ఉండాల్సినవి ఏంటి అనేది గట్టిగా ప్రశ్న ప్రభుత్వాలపై సంధిస్తున్నారు. మరి త్వరలోనే ఈ ప్రశ్నకి సమాధానం అయితే దొరుకుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.